హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ జీవన్ నందు. చూస్తున్నారు కదా, ఈరోజైతే మా దగ్గర బోనాలండి. ఇంట్లో పూజ చేసుకొని గుడికైతే వెళ్తున్నాను. పిల్లలైతే ముందుగానే మా ఓనర్ వాళ్ళతో వెళ్ళారు. ఎలా ఉన్నారు అండి మీరందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. కిందికైతే వచ్చేసాము. మాకు రెండో గల్లీ దాటిన తర్వాతనే టెంపుల్ ఉంటుంది, నల్లపోచమ్మ టెంపుల్ దగ్గరలోనే అండి. చూస్తున్నారు కదా, మా గల్లీలో తెలిసిన అక్క వాళ్ళు కూడా బోనం చేసి మేకపిల్లని అయితే వేస్తున్నారు. చూస్తున్నారు కదా, హైదరాబాద్లో బోనాలు అయితే చాలా బాగా జరుగుతాయండి. నేనైతే ఎప్పుడు ఊర్లో చేయడమే, ఇక్కడైతే చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఓన్ హౌస్ కాదు కదా, సో ఊర్లోనే చేస్తాము. ఇంకా మా ఓనర్ వల్ల అబ్బాయి అంటే నాకు కూడా అబ్బాయి లాగే చాలా హ్యాపీగా అందరితో కలిసి ఉంటామండి. ఇక్కడ ఓనర్ వాళ్ళు అలా ఇలా ఏముండరు. మా పాప అండి, మా పాప అయితే సేమ్ వాళ్ళ పిల్లనే. అసలు మా దగ్గర కన్నా వాళ్ళ దగ్గరే చాలా ఎక్కువ ఉంటుంది. మా బాబు అండి, బాబు చిన్న బాబుని ఎత్తుకున్నాడు. మా పాప చూడండి నా దగ్గర లేదు, మా ఓనర్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇంకా నేనైతే వెళ్తున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నేను మా బాబు మాత్రమే వెళ్తున్నాం. పాప మాతో రాలేదు టెంపుల్కి. ఇంక ఇక్కడే అండి, చూస్తున్నారు కదా చాలా దగ్గర. ఈ మధ్యలోనే మేము కొబ్బరికాయ తీసుకున్నాము. తీసుకొని ఇంకా అక్కడే అండి టెంపుల్కి అయితే వచ్చేసినాం. మీ దగ్గర ఎలా జరుపుకుంటున్నారు బోనాలు? ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియోని అయితే ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి. చూస్తున్నారు కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. టెంపుల్లో చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే నేను వెళ్ళినప్పుడు రష్ తక్కువ ఉన్నారు, అంటే జనాలు తక్కువ ఉన్నారు. చూడండి, చాలా బాగా డెకరేట్ చేశారు. ఇందాక చూపించాను కదా, వాళ్ళే అండి ఇప్పుడు నేను చూపించేది. మేకపిల్లని వేస్తున్నారు అన్నాను కదా, వాళ్ళే చేస్తున్నారు. చూస్తున్నారు కదా అక్కడ. అప్పటి వరకే మేకల్ని కోడులని వేసేశారు. ఇంకా బోనాలు అయితే వస్తున్నాయి, మీరు చూస్తున్నారు కదా. ఆమెకి అమ్మవారు వస్తుంది అనుకుంటా నేను. ఆమెకు టెంపుల్ దగ్గరికి రాగానే ఆ వైబ్రేట్ అవుతున్నట్టుంది. అందుకే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బోనాన్ని అయితే జాగ్రత్తగా పట్టుకుంటున్నారు. మేమైతే ఇంకా 3-5 రౌండ్స్ అయితే వేసాము గుడి చుట్టూ. ఇంకంటే అందులో కొంచెం వెళ్ళడానికి కష్టంగానే ఉంది. మరీ ఎక్కువ లేరు జనాలు, అలా అని తక్కువ లేరు. చూడండి, ఈ అమ్మకి అమ్మవారు వస్తున్నట్టుంది. చూశాను కాసేపు, కానీ ఇంకా నేను ఉన్నప్పుడైతే రాలేదు. నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. మా బాబు ఇంకా వెయిటింగ్, ఎప్పుడైతే కొబ్బరికాయ కొడదామనేసి వాడే కొడదామని చూస్తున్నాడు. ఇంకా 5 రౌండ్స్ అయితే వేసాము. ప్లీజ్ అండి, నా వీడియోలని ఇలాగే ఆదరించండి. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇంకా మేమైతే రౌండ్స్ వేసి వచ్చేసి, ఇంకా బాబు అయితే నేనే చేస్తాను అన్ని మమ్మీ నేనే కొడతాను అనేసి ఇంకా అంటే ఇంకా అగరబత్తులు వెలిగించి ఇంకా దర్శనం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ అమ్మ అయితే అక్కడ ఉన్న అందరికీ బొట్లు పెట్టేస్తుంది. మేము కూడా పెట్టించుకొని అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వచ్చాము కొబ్బరికాయ కొట్టడానికి. చూడండి, అమ్మవారి దర్శనానికి అయితే లైన్లో ఉన్నాము. ఇంకా మా ముందు అంకుల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళది అయిపోయిన తర్వాత మాదే అర్చన కూడా చేయించుకున్నాము మేము. చూడండి, పంతులు గారు అయితే చాలా ప్రశాంతంగా అందరినీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా మాది అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ వచ్చాము. శివలింగం ఉంది, అక్కడ కూడా కొడుతున్నారు కొబ్బరికాయలు. ఇక్కడ త్రిశూలం దగ్గర కూడా కొడుతున్నారు. మా బాబాయ్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశాడు. వాడు కొట్టే విధానం చూడండి, వద్దు అన్న వినకుండా చాలా ఫాస్ట్గా కొట్టాడు. కానీ ఎన్నోసార్లు కొడితే కానీ పగలలేదు. చూస్తున్నారు కదా, కొబ్బరికాయ కొట్టాము. అక్కడే ఆర్తి కర్పూరం కూడా వెలిగించాము. ఇంకా ఇక్కడైతే ఈరోజైతే ఇంత ప్రశాంతంగా జరిగింది. దర్శనం అయితే అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ ఒకసారి అమ్మవారిని చూద్దాము, ఇందాక ఇంకా తోపులాట్లో జరగలేదని చెప్పి వెళ్ళాను, వచ్చాను. చూడండి, ప్లీజ్ ఇలాగే ఆదరించండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. మా బాబు నేను. నాకైతే ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఏదోలా అనిపిస్తుంది. ప్లీజ్ ఏమనుకోకండి, కొంచెం ముందు ఇంకా వీడియోస్ చేస్తాను. ప్లీజ్ ఇలాగే ఆదరించండి నా ఛానల్ని. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి వంట కూడా చేసాము. ఇంకా వస్తూనే ఉన్నాయి బోనాలు. ఆంటీ అయితే చాలా బాగా, అసలు బోనాన్ని చూడండి పట్టుకోకుండా మరి డ్యాన్స్ ఆడుతున్నారు ఆంటీ వాళ్ళు.
కానీ ఇంకా సరిగ్గా తీద్దామంటే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళే ఉన్నారు తప్ప మనకి సైడ్ ఇవ్వలేదు. వీడియో క్లారిటీగా కనిపించట్లేదు తను చేసేది. చాలా బోనాలు వెళ్తున్నాయి చూస్తున్నారు కదా. ఇంకా ఇలా ఇది మధ్యాహ్నం టైము, ఇంకా ఈవినింగ్ వరకు ఇలానే జరుగుతున్నాయి బోనాలు అయితే. చాలా బాగుంటుందండి హైదరాబాద్లో బోనాలు. ఊర్లో కూడా బాగుంటాయి, కాకపోతే ఇలా సౌండ్తో డ్యాన్స్ ఆడడం అనేది అయితే ఉండదు కదా మన దగ్గర. హైదరాబాద్లో అయితే మంచిగా రెడీ అవుతారు, బోనాలు చాలా బాగా చేస్తారు. మనకి దసరా బతుకమ్మ ఎలా ఉంటుందో ఇక్కడ బోనాలు అయితే అలా ఉంటుంది. ఇంకా ఇది మా గల్లీ దగ్గర అండి. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వీడియో షూట్ చేశాను నేను. ఇంకా ఒక్కొక్కరు అలా వెళ్తున్నారు. మేము ఇంటికి వచ్చి చికెన్ వండుకొని బగారా రైస్ కూడా చేసుకొని తినేసాము. మా వాడికైతే చికెన్ అంటే చాలు, మీరు ఏమంటారో వాటిని, మేమైతే బోల్పాలాలు మురమరాలు అంటారు. సో ఆ గ్రేవీ అయితే చాలా ఇష్టంగా తింటాడు. నాకైతే చికెన్ విత్ బగారా రైస్ అంటేనే చాలా ఇష్టం, నార్మల్ రైస్ కన్నా. ఇంకా మేమైతే తినేసాము మధ్యాహ్నం టైంలో. తినేసి కొంచెం రెస్ట్ తీసుకునేసరికి ఇంకా నైట్, ఎప్పుడైనా ఈవినింగ్ టైం అయిపోతుండే పోతురాజులు, కాకపోతే ఈరోజు కొంచెం లేట్గా వచ్చారు. నైట్ 7 తర్వాత 7కి అనుకుంటా 7కి వచ్చారు. చూడండి ఈసారి అయితే చాలా బాగుంది వాళ్ళ వేషాలు. నేను అసలు అబ్జర్వ్ చేయలేదు, తర్వాత చూశాను. చూడండి వాళ్ళకి కొమ్ములు కూడా ఉన్నాయి. పోతురాజు వాళ్ళకి కొంచెం గొడవ కూడా జరిగింది. వాళ్ళు ఎవరో గొడవ ఆడుతున్నారు పోతురాజులను అయితే. ఇంకా చూడండి ముగ్గురు అయితే కనిపిస్తున్నారు కదా మనకి, చాలా బాగా వాళ్ళైతే భయపెట్టిస్తున్నారు. మనం దగ్గరికి వెళ్తే పిల్లల్ని అయితే బ్లెస్ చేస్తున్నారు. మా పిల్లలు కూడా వెళ్ళారు, కానీ ఆ వీడియో మిస్ అయ్యింది. చూడండి ఇక్కడ మా ఇల్లు ఇక్కడ, టెంపుల్ అక్కడ అండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు లైట్స్ అయితే నైట్ టైం ఎంత బాగా అనిపించిందో. లైట్స్ వేశారు, చాలా బాగా డెకరేట్ చేశారు. చూస్తున్నారు కదా ఆ కొమ్ములకి ఇంకా వాళ్ళు నిప్పు కూడా అంటించుకున్నారు. చూస్తున్నారు కదా వాళ్ళు డ్యాన్స్ ఆడుతున్నారు, ఫొటోస్ కూడా దిగుతున్నారు కొందరు. ఫుల్ జనాలండి. ఆ టైంలో కూడా చూడడానికి చాలామంది వచ్చారు. చూడండి పోతరాజు వాళ్ళు అండ్ వాళ్ళైతే చాలా భయంకరంగా ఉన్నారండి. మేమైతే కిందికి వెళ్ళలేదు, మా పాప వెళ్ళింది బ్లెస్సింగ్ తీసుకొని, మా బాబు ఇద్దరు వచ్చేసారు. నేనైతే కిందికి వెళ్ళలేదు. చూడండి ఆ నిప్పు కూడా పెట్టుకున్నారు, అది రియల్ నిప్పు అండి, అదేదో లైటింగ్ కాదు. నేనైతే స్టన్ అయ్యాను అసలు. అది కాసేపట్లో ఆరిపోయింది, కానీ నేనైతే ఏంటి ఇలా పెట్టుకున్నారని అనిపించింది. ఇంకా టెంపుల్కి దగ్గరలోనే ఉన్నారండి. మా గల్లీ నుంచి ఒక 4th గల్లీలో టెంపుల్ ఉంటుంది. ఇంకా నిప్పు ఆరిపోయింది చూస్తున్నారు కదా.